నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులకు నమస్కారం. 2025 డిసెంబర్ నెల మాస ఫలితాలు. 2025 డిసెంబర్ మాసంలో 12 రాసుల యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ 3 మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం, పుష్యమాసం, అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం, ఈ 3 తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు, దీక్షలకు, వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ 2025 డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడు కూడా మనకు గోదాదేవి వ్రతాలు, అలాగే అయ్యప్ప దీక్షలు, లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు, బాలభోగము, ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ నెల 16 నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల 14వ తారీఖున మకర రాశి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ ఈ 1 నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. ఈ 2025 డిసెంబర్ 1న మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల 16 నుంచి తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆండాల్ మాసం అనగా ఆండాల యొక్క ఆరాధన, తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఈ డిసెంబర్ నెల 16 నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై, మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది. అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు, అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది. దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం. ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు, కార్తికేయుడు, దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది. ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 16వ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు. అనగా వృశ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవాను యొక్క సంచారం ఉంటుంది. ఇక కుజుడు డిసెంబర్ నెల 7th వరకు వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది. ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు. ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృశ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది. ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల 5 వరకు అతితార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి
యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. కనుక డిసెంబర్ నెల 5th వరకు కర్కాటక రాశిలో, 5th తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది. శుక్ర భగవానుడు డిసెంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ నెల 20 తర్వాత ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక ధనుస్సు రాశుల్లో శుక్ర భగవానుడు యొక్క సంచారం ఉంటుంది. ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీన రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీన రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది. అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తాడు. 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలని, లాభాలని అనగా 80 నుంచి 90% మకర రాశి వారికి 2025 డిసెంబర్ మాసంలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ఒక 30% ప్రతికూల ఫలితాలని, కొంచెం ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఉంది. మరి 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు లాభములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, వ్యాపార అభివృద్ధి బాగుంది, నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సాయం కానీ అందుకుంటారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ డిసెంబర్ నెల 7 వరకు లాభములోనే అనగా వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా 10వ భావంలో తులారాశిలో ఉండడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, నూతన అవకాశాలను చేజిక్కించుకోవడం, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5th వరకు సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, పెద్దవారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, విద్యారంగంలో కూడా మంచి ఫలితాలకు అవకాశం ఉంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో మరియు వ్యయంలో అనగా వృశ్చిక ధనుస్సు రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, మీ ఆలోచనలు కార్యరూపం ధరుస్తుంది, ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక 2025 డిసెంబర్ మాసంలో జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా 3వ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారం బాగుంటుంది, వ్యవసాయ రంగంలో లాభాలు, ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా శుభఫలితాలని, మంచి ఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. 80% శుభఫలితాలకు అవకాశం ఉంది. మరి 2025 డిసెంబర్ మాసంలో బుధుడు, గురువు, రాహుకేతులు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా ఉంది. ఇందులో భాగంగా చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7 తర్వాత వ్యయములోనికి, ధనుసు రాశిలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, దుబారా ఖర్చులు చేస్తారు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, భూ సమస్యలు, వాహన సమస్యలు, మనుషులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 తర్వాత షష్టమంలో మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. జన సహకార లోపం, పని భారము, శ్రమ, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు, పరీక్షల్లో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు, మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతికి అవకాశం ఉంది. అష్టమంలో సింహరాశిలో కేతువు నిరాశ, అశాంతిని కలిగిస్తాడు. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ మకర రాశి వారు తప్పనిసరిగా అష్టమ కేతు దృష్టి నుంచి బయటపడడానికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేను అనేటువంటి వారు కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, చాముండేశ్వరి అమ్మవారి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఇక షష్టమ గురుదోషం ఉంది కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు పండ్లు స్వామివారి పాదాల దగ్గర పెట్టడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక వ్యయంలో కుజుడు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వాహన సమస్యలు ఉన్నాయి. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి, ఎర్రటి పండ్లను సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్య సమర్పణ చేయండి. అలాగే ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో చేసే పనివారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారు
మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.